హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే, నందగోపాల్ తప్పించుకోవడంతో ఏం చేయాలో అర్థం కాని నిస్సహాయ స్థితిలో ఇంటికైతే వస్తాడు రాజ్. ఇంతలోనే హాల్లో అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా రాజ్ మైండ్లో మాత్రం ఈ 100 కోట్లు ఎలా కట్టాలి, ఇప్పుడు ఈ కుటుంబం అలాగే స్వరాజ్ కంపెనీస్ ఎంప్లాయీస్ ఎవరు కూడా రోడ్డును పడకుండా ఎలా ఆపాలి, ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే దుగ్గిరాల ఇంటి ఫామ్ హౌస్లో పనిచేస్తున్న భార్యాభర్తలకి ఒక కష్టం రావడంతో ఇక దుగ్గిరాల ఇంటికైతే వస్తారు. ఏంట్రామయ్య ఇలా వచ్చారు అని ఇంద్రాదేవి అడగగానే ఇక వాళ్ళ కష్టాన్ని చెప్పుకుంటారు. అప్పుడే ఇంద్రాదేవి కావ్య పెళ్లి డబ్బులు తీసుకునిరా అని చెప్తే ఇక కావ్య తీసుకొని రాగానే వాళ్ళకి ఇవ్వు అని అంటుంది ఇంద్రాదేవి. తాతయ్య గారి తరఫున మీరు ఇవ్వడమే న్యాయం, ఇవ్వండి అమ్మమ్మ అని చెప్పి ఇంద్రాదేవి చేతికి ఇవ్వగానే ఇక వాళ్ళకైతే ఇచ్చి అక్కడి నుండి పంపించేస్తుంది ఇంద్రాదేవి. అప్పుడే రుద్రాణి ఏంటమ్మా ఇది, అనవసరంగా ఇన్నేసి లక్షలు దాన ధర్మాలు చేయడం ఏంటి అని అడిగితే ఇలా దాన ధర్మాలు చేయడం కోసం ఆయన ఈ యావదాస్తిని రాసి ఇచ్చేసినా కూడా ఈ ఇంట్లో అందరూ ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తారు, మధ్యలో నీకేంటి బాధ, అనవసరంగా మాట్లాడొద్దు అని చెప్తుంది ఇంద్రాదేవి. ఇక దాంతో సైలెంట్ అవుతుంది రుద్రాణి. ఇంతలోనే ఎస్ఐ కారులో వెళ్తూ రాజ్ నందగోపాల్ గురించి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి నేను అసలు ఆలోచించే ఇదంతా చేస్తున్నానా, ఒకప్పుడు సీతారామయ్య గారు మా కుటుంబానికి ఎంతో సహాయం చేశారు, ఆయన వల్లనే మేము ఈరోజు ఇలా ఉన్నాం, అలాంటిది వాళ్ళకి ఇబ్బంది వచ్చిందంటే రాజ్కి హెల్ప్ చేయడం మానేసి నేను ఎంతో ఫ్రాడ్ అయినా ఆ నందగోపాల్ని సేవ్ చేసి తప్పు చేస్తున్నాను అని అనుకొని వెంటనే నందగోపాల్కి కాల్ చేసి ఎక్కడున్నావని అడిగితే తను ఉన్న అడ్రస్ చెప్తాడు నందగోపాల్. ఇదిలా ఉండగా రాజ్ తన గదిలో ఫ్రెష్ అయి అటు ఇటు తిరుగుతూ ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలోనే కావ్య కాఫీ తీసుకొని వచ్చి ఏంటండి ఎలా ఉన్నారు అని అడిగితే చాలా తలనొప్పిగా ఉంది అని అంటాడు రాజ్. ఓహో తలనొప్పా, ఈ కాఫీ తీసుకొని 4 సిప్పులు తాగండి, మొత్తం తలనొప్పి ఎగిరిపోతుంది అని అంటే నాకొద్దు అని అంటాడు రాజ్. ఎందుకొద్దు అని కావ్య అడిగితే ఇక రాజ్ చాలా కోపంగా ఏంటి ఇప్పుడు ఈ కాఫీ తాగకపోతే నీకు కూడా నేను ఫైన్ కట్టాలా, ఎంత కట్టాలి చెప్పు, కట్టేస్తాను అని అంటాడు. దాంతో షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది కావ్య. ఇప్పుడు ఏమైంది, నేనేమన్నానని మీరు అలా మాట్లాడుతున్నారు అని కావ్య అడిగితే ఇంతలో రాజ్కైతే ఎస్ఐ దగ్గర నుండి ఫోన్ వస్తుంది. ఇక వెంటనే రాజ్ ఫోన్ ఆన్సర్ చేయగానే ఎస్ఐ నందగోపాల్ దొరికాడు రాజ్, నువ్వు నేను చెప్పిన ప్లేస్కి రా అని చెప్పి పిలుస్తాడు. ఇక దాంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రాజ్, ఇప్పుడే వస్తున్నా అని చెప్పి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాంతో కావ్యకి ఏమీ అర్థం కాదు, ఏంటి నీ ప్రవర్తన ఇలా ఉంది, ఏదో జరిగినట్టుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో రాజ్ ఎస్ఐ చెప్పిన ప్లేస్కి వెళ్ళగానే అక్కడ నందగోపాల్ని అయితే పట్టుకుంటాడు. ఇక వెంటనే నందగోపాల్ కాలర్ పట్టుకొని రాజ్ అయితే చడామడా వాయించి ఎందుకు ఇంత మోసం చేసావంటూ మండిపడుతూ ఉంటాడు. ఇక వెంటనే బ్యాంక్ ఆఫీసర్స్కి కాల్ చేసి వాళ్ళని అక్కడికి రమ్మని చెప్పి నందగోపాల్ని అయితే వాళ్ళకి అప్పగిస్తాడు. అప్పుడే బ్యాంక్ ఆఫీసర్స్తో రాజ్ మీకు అతన్ని అప్పగించాను కాబట్టి మీరు తేల్చుకోండి, ఇకపై వాడు ఎలాంటి ఫ్రాడో తెలిసింది కాబట్టి వాడు ఎగ్గొట్టకుండా అమౌంట్ని వసూలు చేసుకోండి, మళ్ళీ ష్యూరిటీ చేశారు 100 కోట్లు కట్టాలి అది ఇది అంటూ మీరు దొరికిన వాడిని వదిలేసి నా దగ్గరికి వస్తే మాత్రం ₹1 కూడా కట్టని సరి కదా, మీ పైనే కేసు పెట్టాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.